హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పైన ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ సాధించడానికి టీం మొత్తం కాంబినేషన్ సమిష్టిగా రాణించడంతో విజయం సాధించింది. అదేవిధంగా ముంబై ఓడిపోవడానికి గల కారణాలు కూడా ఉండడం జరిగింది. అన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 6 వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ సమిష్టిగా రాణించని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను సమిష్టిగా రాణించడంతోనే ముంబై ఇండియన్స్ పైన అయితే 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ విజయంలోనే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, అదేవిధంగా మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఒమరైజ్ కానీ జాన్సన్ కానీ అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే బ్యాటింగ్ బౌలింగ్ అద్భుతంగా చేయడంతో విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. తొలుతగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేయడం జరిగింది. 6 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా రుద్దిమాన్ షా, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా ధాటిగా ఆరంభించారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి 31 పరుగులు చేసిన తర్వాత రుద్దిమాన్ షా అవుట్ అవ్వడం జరిగింది 19 పరుగుల వద్ద. ఆ తర్వాత 62 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోవడం జరిగింది. శుభ్మన్ గిల్ 31 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. శుభ్మన్ గిల్ తొలి మ్యాచ్లో కెప్టెన్స్తో పాటు బ్యాటింగ్తో పాటు శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించడం జరిగింది. 31 పరుగులో 3 4 ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. కేవలం 39 బంతుల్లోనే 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది గుజరాత్ టైటన్స్లో మాత్రమైతే. అందులో 3 4 ఒక సిక్సర్తోనే అద్భుతంగా రాణించడం జరిగింది సాయి సుదర్శన్. చివరిలో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లోనే 22 పరుగులు చేయడం జరిగింది. 2 4 ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది. వీరు ముగ్గురు రాణించడంతోనే గుజరాత్ టీం వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లోనే 168 పరుగులు చేయడం జరిగింది. 6 వికెట్లు కోల్పోయి. ముంబై బౌలింగ్లో చూసుకుంటే మాత్రం అయితే దారుణంగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా అయితే దారుణంగా చెత్త బౌలింగ్ చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా అంటే ఫీల్డింగ్లోను కెప్టెన్స్లోను టోటల్గా డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా మాత్రం అయితే దారుణంగా విఫలం అవడం జరిగింది. హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం అయితే లాస్ట్లో తెలుసుకుందాం. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటన్ తక్కువ స్కోర్ అవుట్ చేయడంలో జస్ప్రీత్ బుమ్రా కీ రోల్ పోషించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి 3 వికెట్లు తీయడం జరిగింది. 4 ఓవర్లు వేసి జస్ప్రీత్ బుమ్రా 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. గుజరాత్ టైటన్ తక్కువ స్కోర్ కట్టడి చేయడంలో మన జస్ప్రీత్ బుమ్రా కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. అతనితో పాటు గెరాల్డ్ కోల్టేజ్ వచ్చేసరికి 2 వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ అద్భుతమైన బౌలింగ్ చేయడంతోనే గుజరాత్ టైటన్ తక్కువ స్కోర్కు అవుట్ చేయడం జరిగింది. లేకపోతే గుజరాత్ టైటన్ 200+ స్కోర్ చేసే అవకాశం ఉండేది. కాకపోతే వీళ్ళిద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్లో అయితే చెత్తగా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఆరంభంలోనే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ వచ్చేసరికి డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత నవీన్ ధీరా, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు దాదాపు 30+ పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నవీన్ ధీర్ వచ్చేసరికి 20 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. ఈ 2 వికెట్లు ఒమరైజనే తీయడం విశేషం. ఒమరైజ్ బౌలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేసాడని చెప్పుకోవచ్చు. వచ్చిన డ్రైవిల్ బ్రేవిస్ కానీ రోహిత్ శర్మ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు దాదాపు 77 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. వీళ్ళిద్దరు కలిసి రోహిత్ శర్మ అండ్ డావిల్ బ్రేవిస్ వచ్చేసరికి వీళ్ళిద్దరు అద్భుతంగా రాణించిన టైంలో మన ముంబై ఇండియన్స్ ఈజీగా విజయం సాధిస్తుందని అనుకున్న టైంలోనే సాయి కిషోర్ రోహిత్ శర్మను అద్భుతమైన డెలివరీతో అవుట్ చేయడం జరిగింది. శర్మ వచ్చేసరికి 29 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. అందులో 7 4 ఒక భారీ సిక్సర్తో 148 స్ట్రైక్ రేట్ తోటి రోహిత్ శర్మ ఆడడం జరిగింది. ఆ తర్వాత వెంటనే డ్రైవిల్ బ్రేవిస్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. డ్రైవిల్ బ్రేవిస్ వచ్చేసరికి మోహిత్ శర్మ మంచి డెలివరీతోనే క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. డ్రైవిల్ బ్రేవిస్ వచ్చేసరికి 38 బంతుల్లో 46 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 4 3 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న టైంలో ముంబై ఇండియన్స్ ఈజీగా విజయం సాధిస్తుంది అనుకున్నారు. కాకపోతే
వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ కొద్దిసేపు రాణించడం జరిగింది. తిలక్ వర్మ వచ్చేసరికి 19 బంతుల్లోనే 25 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది. ఆ తర్వాత ఏ బ్యాటర్ రాణించడం, అందరు తక్కువ స్కోర్కు ఆల్అవుట్ అవడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే దారుణంగా విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 162 పరుగులు అయితే చేయడం జరిగింది. దీంతో గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి 6 పరుగుల తేడాతోని ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి బలమైన కారణం హార్దిక్ పాండ్యా తీసుకున్న డిసిజన్స్ వల్లనే ముంబై ఇండియన్స్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తున్న విధానం అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే బలమైన బౌలర్లు ఉన్న నేపథ్యంలో కూడా తనే ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఓవర్లో దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఓవర్లోనే మన రుద్విమాన్ శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ల పైన ఇరగదీసి కొట్టారని చెప్పుకోవచ్చు. బలమైన జస్ప్రీత్ బుమ్రా, గరాల్ కోల్టేజ్ అంటే బౌలర్లు ఉన్నా కూడా మన హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ బౌలింగ్ చేయడం అయితే చాలా దారుణమైన డిసిజన్. దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. 3 ఓవర్ల తర్వాత జస్ప్రీత్ బుమ్రాకి ఇవ్వడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్లోనే రుద్వాన్ సాహ్ని వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బుమ్రా వచ్చేసరికి 3 వికెట్లతో అద్భుతంగా రాణించడం జరిగింది. గెరాల్డ్ కోల్టేజ్ 2 వికెట్లతో అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయితే గుజరాత్ టైటన్స్ ఇరగదీసి ఆరేసిందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా కావాల్సింది అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెట్టింగ్ మాత్రమైతే దారుణంగా చేశాడని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మను అటు తిప్పాడు, ఇటు తిప్పాడు చాలా దారుణంగా అయితే రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెట్లో దారుణంగా చూపించడం అయితే నాకు అనిపించింది. ముఖ్యంగా ఒక టైంలో వచ్చేసరికి రోహిత్ శర్మ బుమ్రా కమ్యూనికేషన్ చేస్తున్న టైంలో మన హార్దిక్ పాండ్యా వచ్చేసరికి దారుణంగా చూడడం జరిగింది. అది మాత్రమైతే చాలా నాకు దారుణంగా అనిపించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మాత్రం అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి హార్దిక్ పాండ్యా కారణం. కళాఖండిగా చెప్తాను. బౌలింగ్లోను బ్యాటింగ్లోను హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ విషయంలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా టోటల్గా విఫలమయ్యాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన గుజరాత్ టైటన్స్ బౌలింగ్లో విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ బౌలింగ్లో మాత్రం అందరూ సమిష్టిగా రాణించడం జరిగింది. అందరూ తలా 2 వికెట్లు తీయడం జరిగింది. ఉమరాజ్ 2 వికెట్లు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు, జాన్సన్ 2 వికెట్లు, మోహిత్ శర్మ 2 వికెట్లు తీయడం జరిగింది. సాయి కిషోర్ 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రమైతే అన్ని విభాగాలు సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్కి ఇది కావాల్సిందే. ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఓటమి చూడాల్సిందే. రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాలి. ముంబై ఇండియన్స్ ఓడిపోవాలనేది అటు ఫ్యాన్స్లో కానీ నెలకొంది. అదే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం తదుపరి మ్యాచ్లోనైనా ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణిస్తుందా లేదా అయితే చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.